హర హర్ మహాదేవ్ శంభో. ఈ మధ్యకాలంలో ఏదైనా వశం చేసుకోవాలి, నా సొత్తు చేసుకోవాలి, ఏదైనా నా దగ్గరికి రావాలి, నేను అనుకున్న పని విజయం జరగాలి అని వశీకరణాని కోసం చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. వశీకరణం అంటే ఏదో వశీకరణం అని ఎన్నో రకాలుగా వశీకరణాలు ఉంటాయి. భార్య వశీకరణం, భర్త వశీకరణము, వస్తు వశీకరణము, దోస్తు వశీకరణము, ఏదైనా రకంగా వశీకరణం చేసుకోవాలి. డబ్బు వశీకరణము అని రకరకాలుగా, దేవతా వశీకరణము, ఎన్నో రకాలుగా ఈ వశీకరణాన్ని గురించి చాలా విధాలుగా ఉంటాయి. అయితే ఒక మంత్రం ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుకోవాలి. అదే మంత్రాన్ని 24 గంటలు మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా అదే మంత్రాన్ని మనం పఠిస్తూ, నిత్యం అదే మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్టయితే ఏదైనా మనకు సాధ్యపడుతూ ఉంటుంది. చేయగానే కాదండి, ఏదైనా వశీకరణం చేయాలి అంటే దాన్ని సిద్ధి పొందాలి. ఫస్ట్ 41 రోజు దాన్ని సిద్ధి పొందిన తర్వాత మనం అనుకున్నప్పుడు 108 సార్లు చదువుకుంటూ ఉంటే ఏదైనా మన ముఖ కదలికలో అది కనపడుతూ ఉంటుంది. మనం చూడగానే ఎవరైనా వ్యాపారానికైనా దేనికైనా ఆ వశీకరణం అనేది పనిచేస్తుంది. ఆ వశీకరణ మంత్రం ఇప్పుడు చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోండి. ఓం హ్రీం వశి స్వాహ, ఓం హ్రీం వశి స్వాహ, ఓం హ్రీం వశి స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము, ప్రతి సెకను, ప్రతి గుర్తుకున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని చదువుతూ ఉండండి. కొద్ది రోజుల తర్వాత మీకే అర్థమవుతుంది, ఏదైనా సరే మనకు వశపడుతుందా లేదా అర్థమవుతుంది. హర హర్ మహాదేవ్ శంభో.